హలో దోస్తులు, అందరు ఎట్లున్నారు? మళ్ళా మంచిగున్నారులే. ఇవాళ వీడియో వచ్చేసి అనమాట గ్రీన్ బఠానీ మసాలా అనమాట. సో ఎమ్మీగా అయితే సూపర్ ఉంది కర్రీ అయితే. నా స్టైల్లో మీరు కూడా చూసేయండి ఎలా ఉంటుంది అనేసి. పెద్ద ప్రాసెస్ అయితే ఏం లేదు. సో చాలా అంటే చాలా సింపుల్గా ఉంటుంది. మీరైతే ఫాస్ట్గా అయితే చేసేసుకోవచ్చు. ముందుగా అయితే 6 hours నానబెట్టుకున్న బఠానీని అయితే కుక్కర్లో వేసి 5 విజిల్స్ వచ్చేదాకా చూడాలి. తర్వాత అయితే 2 టమాటో, మీ స్పైసీ తగ్గట్టు 1 మిర్చి అండ్ 1 ఆనియన్, జీడిపప్పు తీసుకొని కట్ చేసి పెట్టుకోండి. ఈ గ్యాప్లో విజిల్స్ కూడా వచ్చేసి ఉంటాయి. అదైతే పప్పు ఇందులో చూసారు కదా, ఇలా బాగా మెత్తగా ఉంచుకోండి. ఉడకబెట్టేసి కొంచెం స్మాష్ చేయండి నలక్కుంటే మీకైతే. సో ఇప్పుడైతే ఒక నుగుడు పెట్టుకొని అదే బాండీ అయితే పెట్టుకొని, సో నేను నా స్పైసీ తగ్గట్టు మసాలా అనమాట. కొంచెం జీలకర్ర, మిరియాలు, కొంచెం అంటే కొంచెం ఎక్కువ కూడా లేదు, సోంపు అనమాట. ఒక 10-15 దాకా ఉంటాయి. జీడిపప్పు ఇవి మొత్తం ఏం చేసి పక్క తీసి పెట్టుకోవాలన్నమాట. కొంచెం రోస్ట్ అయ్యేదాకా మీకు ఎమ్మటే అర్థమవుతుంది, స్మెల్ వచ్చేస్తుంది అనమాట వేగినట్టు. సో అప్పుడైతే మీరు తీసేస్తే సరిపోతుంది. ఇవి అయితే చల్లారాక మిక్సీ పట్టుకోవాలన్నమాట. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న టమాటో అండ్ ఆనియన్, పచ్చిమిర్చి, కొంచెం జస్ట్ ఒక స్పూన్ ఆయిల్ వేసేసి అండ్ టమాటో, పచ్చిమిర్చిని, ఆనియన్ అయితే మగ్గించాలి. ఫస్ట్ అయితే పచ్చిమిర్చిని వేసి కొంచెం వేగినాక తర్వాత ఆనియన్స్ అండ్ టమాటో వేయాలి. ఈ గ్యాప్లో అయితే మీరైతే ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో కొంచెం లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా, మీ మమ్మీస్కి కూడా షేర్ చేయండి. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయడం మాత్రం మర్చిపోవద్దు. వీడియోకి మాత్రం హైప్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు గాయస్. డెఫినెట్గా ఒక్క లైక్, హైప్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అందరికీ మర్చిపోవద్దు. ట్రైప్యాడ్ లేదు మాయా, ట్రైప్యాడ్ ఉంటే డెఫినెట్గా వీడియోని మంచిగా తీసుకుండే. సో అది కొనేదాకా కొంచెం అడ్జస్ట్ అవ్వండి. సో ఈ గ్యాప్లో అయితే టమాటో, ఆనియన్ అయితే మగ్గేస్తుంది అనమాట. కొంచెం ఒక 5 minutes మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో టమాటో కూడా మగ్గిస్తే సరిపోద్ది. అది కొంచెం మగ్గినాక మనము మొత్తం జీడిపప్పు ఆరల్స్ అవి అయితే జీలకర్ర అవి అయితే మిక్సీ పట్టుకోవాలి. ఇవన్నీ తీసుకుపోయి మిక్సీ పట్టేసి ఇలా పేస్ట్ అయితే చేసుకోవాలి. మళ్ళీ నూగుడు పెట్టుకొని కొంచెం 4 spoons ఆయిల్ వేసేసి 4 spoons ఆయిల్ వేసినాక కొంచెం కరివేపాకు అండ్ ఆరల్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొంచెం పచ్చి వాసన పోయేలాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ అయితే నేను చేసింది వీడియోలో ఎలా ఉందో యాజ్ ఇట్ ఈస్ అలా ప్రాసెస్ అయితే చేసేయండి. సో నేను చెప్తున్నాను, ఇన్కేస్ మీకు వీడియో అర్థం కాకుంటే యాజ్ యూజువల్ అలానే చేసేయండి. సో కొంచెం వేగినాక పచ్చి వాసన వెళ్ళాక సో డెఫినెట్గా ఇప్పుడైతే మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ అయితే అందులో వేసేయాలి. వేసేసి కొంచెం దానికి పచ్చి వాసన పోయేలాగా కొంచెం ఎంతో ఎక్కువసేపు కూడా అవసరం లేదు, జస్ట్ 4 minutes వచ్చేస్తుంది అనమాట. ఆయిల్ పైకి తేలేటట్టు సరిపోతుంది అనమాట. కొంచెం మిక్స్ చేసి సో నేనైతే 4 minutes తర్వాత చూపిస్తున్నాను. ఇలా అయితే ఉంటుంది, మిక్స్ చేయండి. సో తర్వాత వచ్చేసి కొంచెం పసుపు, మీకు తగినంత, కొంచెం కారం మీ స్పైసీ తగ్గట్టు. నాకైతే మా ఇంట్లో స్పైసీగా తింటారు, సో మీ స్పైసీ తగ్గట్టు వేసుకోండి. మీకైతే కొంచెం ఇంట్లో కారం ఎలా ఉంటుందో డిఫరెన్స్ అర్థమవుతుంది కదా. సో నెక్స్ట్ సాల్ట్ అయితే నేను గుగ్గిళ్ళలోనే కొంచెం కల్లుప్పు అయితే వేసాను, అదే గ్రీన్ బఠానీలో. సో మీ స్పైసీ తగ్గట్టు వేసుకోండి. కొంచెం ధనియాల పొడి అంతే అనమాట. కొంచెం గరం మసాలా ఉంటే గరం మసాలా కూడా వేసుకోండి, పర్లేదు. సో ఆల్రెడీ అక్కడ అయితే మనం చెక్క ఇవేమి వేయలేదు కాబట్టి కొంచెం వేసుకోండి, లిటిల్ బిట్ ఎక్కువ వేయకుండా. ఇవన్నీ మిక్స్ చేయాలి. ఇవన్నీ మిక్స్ చేశాక కొంచెం ఇప్పుడు మళ్ళీ సేమ్ యాజ్ యూజువల్ ఆ కారం స్మెల్ అయితే ఇవన్నీ వెళ్ళాక సో ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న బఠానీ మీరు స్మాష్ చేయండి. నాకైతే ఇక్కడ పూర్తిగా కుక్కర్లో అయితే ఫుల్గా మెత్తగా అయిపోయింది. సో నేనైతే బఠానీ అయితే వేసేసి ఒక్కసారి అయితే 2-3 times అయితే ఫుల్ కలిపేసేసి నేను కలుపుతుంటేనే బాండి చాలా చిన్నది అయిపోయింది. ఈసారి అయితే దీంట్లో అస్సలు చేయను.
సో, కింద పోయిందనమాట. మా అమ్మ చేతుల్లో కూడా సుప్రభాతం పడింది. సో, లాస్ట్‌లో అయితే 5 మినిట్స్ తర్వాత కొత్తిమీరేసుకొని ఆయిల్ తేలేంత వరకు ఉడికించుకొని, తర్వాత కొత్తిమీరేసి, మీ దగ్గర కస్తూరి మేతి ఉంటే కొంచెం కస్తూరి మేసి, కొత్తిమీరేసేసి ఒక 2 మినిట్స్ అంతే, ఎక్కువ అవసరం లేదు. 2 మినిట్స్ అలా తిప్పేసుకొని దించేసుకోండి. ఎంతో యమ్మీ టేస్టీ గల గ్రీన్ బఠానీ మసాలా అయితే చపాతీలోకి, ఆరల్స్ రైస్‌లోకి, జొన్న రొట్టెలోకి తింటే ఉంటది మాయా, అద్దిరిపోతదనమాట. ఇప్పటికి లిటరల్లీ నేను ఈ వాయిస్ డబ్బింగ్ చెప్పేటప్పుడు ఆ కర్రీయే గుర్తొస్తుంది. అంత టేస్టీగా ఉందనమాట. మీరు డెఫినిట్‌గా ఇంట్లో ట్రై చేయడం మాత్రం మర్చిపోద్దు. ఇదైతే ఫ్రైడే అనమాట. మా ఇంట్లో పూజ ఎలా ఉందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు. డూ లైక్.